ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో కొత్త ఎత్తులు వ్యూహాలకు తెరలేచింది. బలమైన డిఎంకే కూటమిని గద్దెదించాలంటే గట్టి కూటములు కట్టాలని భావిస్తున్నాయి మిగతా పార్టీలు. కొత్తగా రాజకీయాలకు అడుగుపెట్టిన దళపతి విజయ్ సైతం పొత్తుల వైపు అడుగులు వేస్తున్నారు. తమిళగ వెట్రికలగం అధినేత సినీ నటుడు విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కుదుపుగా మారారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరిస్తున్నారు. ప్రత్యేక కూటమి ఏర్పాటు దిశగాను అడుగులు వేస్తున్నారు. మరో 6-7 నెలల్లో తమిళనాట శాసనసభ ఎన్నికలు రానుండటంతో తిరుచి నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారం మొదలు పెట్టారు విజయ్. డిసెంబర్ వరకు ప్రతి శనివారం పలు జిల్లాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సినిమాతో తనకొచ్చిన క్రేజ్ తో యువతను ఆకర్షిస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ లా క్రేజీగా మారారు. బడుగు బలహీన వర్గాలకు దగ్గరవుతున్నారు. ఇతర పార్టీల వారిని తన వైపు తిప్పుకునేలా వ్యూహం రచించారు. డిఎంకే, అన్నా డిఎంకే నుంచి నేతలకు ఆహ్వానం పలుకుతున్నారు విజయ్. బీజేపీ తనకు సైద్ధాంతిక శత్రువు అని, డిఎంకే రాజకీయ శత్రువు అంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ రెండు పార్టీలతో తప్ప మిగతా వారితో తనకు ఇబ్బంది లేదని చెప్పకనే చెప్పారు విజయ్. అంటే తాను కూటమి కడితే ఆ రెండింటికి వ్యతిరేకంగానే ఉంటుందని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. 2026 ఎన్నికల్లో పోటీ వేరుగానే అని స్పష్టం చేస్తూనే తన కూటమిలో చేరే వారికి అధికార భాగస్వామ్యం అంటూ కీలక ప్రకటన చేశారు. ఇది చాప కింద నీరులా రాజకీయ దుమారం లేపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విజయ్ తనకు ప్రధాన పోటీ డిఎంకేతోనేనని ప్రకటించారు. என் நெஞ்சில் குடியிருக்கும் என்னுடைய கோவை மக்களுக்கும் என்னுடைய தோழர்களுக்கும் என்னுடைய வணக்கம் 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 வணக்கம். நேத்து பேசும்போது இந்த மீட் வெறும் ஓட்டுக்காக மட்டுமே நடக்கப்படுற ஒரு மீட் இல்லைன்னு நான் சொன்னேன். ஏன்னா நம்மளுடைய டிவிக்கே வெறும் அரசியல் ஆதாயத்துக்காக தொடங்கப்பட்ட ஒரு கட்சி கிடையாது. சமரசம் என்ற பேச்சுக்கு இங்க இடமில்லை. பட் அட் த சேம் டைம் இதனால மக்களுக்கு ஒரு நல்லது நடக்குது அப்படின்னா எந்த ஒரு எக்ஸ்ட்ரீமுக்கும் போய் அதை செய்யறதுக்கு நாங்க தயங்க மாட்டோம். ఎవరితో పొత్తు పెట్టుకున్నా టీవీకే నుంచే తాను ముఖ్యమంత్రినని విజయ్ ఇదివరకే ప్రకటించుకున్నారు. తనను తాను అన్నాదురై ఎన్జీఆర్ లా భావిస్తున్నారు. ద్రావిడ ఓటు బ్యాంక్ తన వెంట వస్తుందనే ఆశాభావంతో కదులుతున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం, తమిళ సంస్కృతి పరిరక్షణ, అవినీతి నిర్మూలన, మహిళా సాధికారత లాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. పుట్టుకతో అందరూ సమానమేనని చెప్పుకొస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టడంలో విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం తెస్తున్న త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, సిఏఏపై కేంద్రం తీరును తప్పుబట్టడంతో పాటు రాష్ట్ర విద్యార్థులకు అవరోధంగా ఉన్న నీట్ పరీక్షల తీరుపై విమర్శలు సంధించారు. డిఎంకే అవినీతిలో కూరుకుపోయిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చెన్నైకి ప్రత్యామ్నాయంగా పరందూరులో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని విజయ్ వ్యతిరేకించి గ్రామస్తులకు అండగా నిలిచారు. చెరకు, మామిడి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్లు చేశారు. అన్నా డిఎంకే, బీజేపీ పొత్తుపైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంటే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడితే అక్కడికి వెళ్లి వారి తరపున పోరాడుతున్నారు విజయ్. ఈ టీవీకే తనకున్న ఫాలోయింగ్, తనకున్న అభిమానుల బేస్ అయితే ఇతరత్ర అంతా కూడా చూసుకొని చాలా లాంగ్ పీరియడ్ తర్వాత ఇలా రాజకీయ పార్టీల్లోకి వచ్చి ఏదో చేస్తాము, సాధిస్తాము అనే ఒక ఉద్దేశంతో ఉన్నాడు. ఈయనకి ఒక కూటమి అనేది అవసరం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ సమీకరణలు, కుల సమీకరణలు, తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా కులాలను బట్టి కూడా ఓట్లేసే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ సమీకరణలన్నింటినీ కూడా విశ్లేషించి విజయ్ తన నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ప్రచారం మొదలు పెట్టక ముందు టీవీకేకు ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారుగా కొనసాగారు. విజయ్ కోసం ఐపాక్ టీం పనిచేస్తోందని సమాచారం. తెలుగు మూలాలున్న బుస్సి ఆనంద్ ప్రస్తుతం విజయ్ వెంట నడుస్తూ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ప్రస్తుతం టీవీకేకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
అన్నా డీఎంకేలో భారీ చీలికలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం స్టాలిన్ కు సపోర్ట్ చేయాలా, విజయ్ కు మద్దతివ్వాలా అనే విషయంపై మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన మద్దతుదారులతో చర్చిస్తున్నారు. అన్నా డీఎంకేలో 9వసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత సెంగొట్టయ్యన్ తిరుగుబాటు చేయడంతో పార్టీ ఆయనను బహిష్కరించింది. దీంతో 300 మంది అన్నా డీఎంకే నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా విజయ్తో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. See, there is so much of chatter in the name of MS Dhoni. He is the only Bihari who is more popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake. Next year, when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? కెప్టెన్ విజయకాంత్ తీసుకొచ్చిన డీఎంకేకి సైతం కొంత ఓటు బ్యాంక్ ఉంది. విజయకాంత్ మరణించడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్డీఏకు దూరంగా ఉన్న ఈమె విజయ్ కు మద్దతిచ్చే అవకాశం ఉంది. విజయకాంత్ మార్గంలోనే విజయ్ వెళ్తున్నారని ప్రేమలత ప్రశంసించడం చూస్తే పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉంది. వచ్చే జనవరిలో పొత్తుల వ్యవహారం తేలనుంది. ఎన్డీఏ కూటమి నుంచి ఇటీవలే ఏఎంఎంకే పార్టీ బయటకు వచ్చింది. పళనిస్వామితో తమకు ఎలాంటి పొత్తులుండవని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ స్పష్టం చేశారు. దినకరన్ సైతం విజయ్ తో జత కలిసే ఛాన్స్ ఉంది. అయితే టీవీకే ఒంటరిగా నిలబడుతుందని చెబుతున్నారు విజయ్. అంటే ఎవరు తనతో చేతులు కలిపినా జూనియర్ పార్ట్నర్ లాగే ఉండాలి.